మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘం నేతలు వినోద్ అక్బర్ను కిడ్నాప్ చేసిన ఘటనలో కీలక పురోగతి సాధించామని తిరుపతి అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు. నేడు 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై విద్యార్థి సంఘం నేతల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని, శేషాపురం వద్ద కిడ్నాప్ కు పాల్పడిన 13 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కిడ్నాప్ కు ఉపయోగించిన 3 ఇన్నోవా వాహనాలను పోలీసులు సీజ్ చేశారని, ఆ 3 వాహనాలు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినవేనని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు. కాబట్టి దర్యాప్తులోని అంశాలు చెప్పబడవు. డెఫినెట్ తీసుకున్న చర్యలే కదా ఇవన్నీ. ఇన్స్టిట్యూట్ మీద చర్యలు ఉన్నత విద్యా మండలి తీసుకోవాలి. మేం కాదుగా, మేము రిపోర్ట్ పెడతాం. కావాలంటే ఉన్నత విద్యా మండలి తీసుకోవాలి. ఏంటండి ఏంది రెఫరు? ఇటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కార్లలో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి, ఆ సంగతి అందరికీ తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనేతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది. ఎట్టకేలకు వాళ్లను మన శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు. సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ 13 మంది ముద్దాయిలను ఈరోజు వరకు, నిన్నటి నుంచి ఈరోజు వరకు 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. పిఆర్ఓ సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి. అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ, వాళ్లను